సో ఇప్పటికైనా అంగీకరిస్తారా కవితను అరెస్ట్ చేయకుండా ఉండడం ఆర్ కేసీఆర్ అవినీతి మీద ఇంకా బలంగా తీసుకెళ్ళలేకపోవడం, అపోజిషన్ పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ అని ప్రచారం చేయడం, దాన్ని ప్రజలు నమ్మడం, ఇవన్నీ చాలా మైనస్ పాయింట్గా మీకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా దాని నుంచి బయటపడి ఎంపీ ఎలక్షన్స్కి ముందు అయినా కనీసం సో అలాంటి చర్చని రాకుండా జాగ్రత్త పడే అవకాశం అనేది కనిపిస్తున్నదా? అసలు ఫస్ట్ మీరు అంగీకరిస్తున్నారా ఈ పాయింట్స్? అట్లాంటి చర్చ రాకుండా ఉండాలంటే ఆ చర్చ చేస్తున్నటువంటి రిపోర్టర్లను జైల్లో పెట్టాలి. అనలిస్టులు ఎవరైతే ఎర్రంగి దొడుకున్న వాళ్ళు వచ్చి తెల్లంగి దొడుకొని విశ్లేషకుల రూపంలో పొద్దుగా లేస్తే టీవీలో కూర్చొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేటోళ్ళు, లేదా పొద్దుగా లేస్తే మీలాగా టీవీలు స్క్రీన్లు పెట్టేసి మమ్మల్ని అదే పనిగా తిట్టి కాంగ్రెసే గెలుస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడేటోళ్ళ గొంతుల్ని నొక్కాలి మేము. కానీ అట్లా నొక్కలేము. మేము ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని బ్యారక్ రెడీ అయింది, జైల్లోకి పోతారు, రేపే పంపిస్తున్న వాళ్ళని ఏం చేయాలి? అది వారు ఏ సందర్భంలో మాట్లాడిండ్రు, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడిరు అనేది ఆ మొత్తం స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టిన తర్వాత మీరు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? నన్ను జైల్లో పెట్టిన మీద బదిలా తీసుకుంటా, బరాబరి వాడిని కూడా జైలుకు పంపిస్తా అని మాట్లాడతావు. ఉప్పు కారం తింటే తినకపోతే నువ్వు మాట్లాడవు కదా. అందుకని ఆ కాంటెక్స్ట్ ఏంది, ఏ సందర్భంలో మాట్లాడిననే చూడాలి. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కార్యకర్తలను ఎంకరేజ్ చేయడానికి ఏం మాట్లాడాలి, పార్టీ క్యాడర్ని ఎట్లా ఉత్సాహపరచాలనే దానికోసం మాట్లాడే మాటలు. మీరు కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాట్లాడింది మాత్రం తప్పు అయిపోతుంది. నేనేమంటాను, అందుకనే నేను నిన్ను లోపల పెడతలేం కదా, నువ్వు మాట్లాడుకోమనే వదిలేసిన లోపల పెట్టలేదు కదా భారతీయ జనతా పార్టీ. అట్లా అనుకుంటే చాలా చట్టాలు ఉన్నాయి నేను లోపల పెట్టడానికి, పెట్టలేదు కదా. దేశద్రోహం పెట్టచ్చు, రాజద్రోహం పెట్టచ్చు, 120 ప్రభుత్వం ఏదైనా పెట్టగలుగుతుంది, కానీ పెట్టలేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు మేము అడగోలు కేసులు పెట్టి తీసుకుపోలేదు కదా. తలుపులు వలగొట్టి అర్ధరాత్రి ఎత్తుకుపోవాలనుకుంటే భారత ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అట్లా చేసిందా? ఎక్కడైనా బీజేపీ ఎక్కడైనా చేసిందా? రోజు పొద్దుగా లేస్తే టీవీలు పెట్టి బీజేపీ కవిత లాంటి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళని మీరు ఏం చేయట్లేదు, ఇంకా మిగతా వాళ్ళని ఏం చేస్తారు? అది బీజేపీ చేస్తుంది, రఘునందన్ రావు చేస్తాడనే ఈ మిడిమిడి జ్ఞానంతో జరిపిన చర్చలే కొంతవరకు మాకు నష్టం చేస్తుంది. చెప్పిన ముచ్చట్లే జనం నమ్మిరు. ఈడీలు సిబిఐలు చేయాల్సినటువంటి పనిని రఘునందన్ రావు చేస్తలేడు, సంజయ్ చేస్తలేడు, లేకపోతే మోడీ గారు చేస్తలేరు అనేటువంటి మీ ఈ పదాలు ఏవైతే పోయినాయో అది జనాలకి అబద్ధం ఎప్పుడు కూడా అందంగా కనబడుతుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది కదా. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని పొద్దున్న లేస్తే మల్లన్న ఏం చెప్తున్నాడు, రగన్ ఏం చెప్తున్నాడు, ఎల్లన్న ఏం చెప్తున్నాడు, శంకర్ ఏం చెప్తున్నాడు, ఉదయ్ భాస్కర్ ఏం చెప్తున్నాడు, ఇట్లా పొద్దున్న లేస్తే స్క్రీన్ల మీద మీ వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొని వచ్చి ప్రజల్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని మీ ఐడియాలజీ తోటి, మీ పర్సెప్షన్ తోటి ప్రజల పర్సెప్షన్ని పాడు చేస్తూ వచ్చినారు. దానివల్ల కొంతవరకు మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఆ ఎంపీ ఎలక్షన్లో మీ ఎట్లా మీ రిజల్ట్ ఉండబోతున్నది? భారతీయ జనతా పార్టీ 100% సీట్లను మేమే గెలుస్తాం. మొత్తం అంటే 17 మేమే గెలుస్తాం. ఎందుకు గెలవాలి, మిగతాలకు ఎందుకు ఓటు వేయద్దో చెప్తాను నేను మీకు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచి ఏం చేస్తుంది? ఉదాహరణకి బీఆర్ఎస్ఏ 17 గెలిచింది అనుకో, కేంద్రం మెడల్ వస్తుంది. బీఆర్ఎస్ఏ 17 గెలిచింది అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? 17 గెలిచి ఇక్కడ ప్రగతి భవన్లో వాళ్ళకి తలుపులు తీయరు, రేవంత్ రెడ్డి గారు గేట్ లోపలికి రానియరు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రానియరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కోటేస్తే అది మొరలో పడ్డట్టే కదా. దేనికి ఉపయోగపడుతుంది? పొరపాటున ఒకరికో ఇద్దరికో వేసి గెలిపించారు అనుకోరు, వీళ్ళు పోయి ఏం చేస్తారు? ఢిల్లీ ఉల్లిగడ్డ కదా, 545 మంది ఎంపీలలో ఒకరిద్దరు గొంతు ఏముంటుంది, ఏం మాట్లాడతారు? 10 ఏళ్లలో వీళ్ళు ఎంపీలు ఢిల్లీలో కూర్చొని మాట్లాడింది ఏంది, తెచ్చింది ఏంది చెప్పు, అసలు వీళ్ళ అటెండెన్స్ ఎంత చెప్పు, అది చూడరు ముందుగా. అందుకనే నేను ప్రజలకు సవినయంగా అప్పీల్ చేస్తున్నా, ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండ్రో చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ప్రజలతోటి ఆయనకున్నటువంటి పేగుబంధాన్ని తెంచుకున్నాడు. ఆయనకు అవసరం లేదు అని అనుకున్నాడు. ఆయన ప్యూర్లీ రాజకీయమే చేద్దామని అనుకున్నాడు. అందుకని భారత రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు నీకు పేగుబంధం తెగిపోయింది. గల్లీలో నీ పార్టీ అధికారంలో లేదు, ఢిల్లీలో నీ పార్టీ అధికారంలో లేదు. రెండోసారి ఆయన డిసెంబర్ 2018లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏంది? సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు. ఇందాక మీరు అన్నారు కదా ఏదో కేంద్రంలో మెడల్ వంచుతామని, వంచిరు కదా 2018 తర్వాత. 2019లో ఎన్నికలు వస్తే సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అంటే సింగిల్ డిజిట్కి పంపించారు ప్రజలు. ఇప్పుడు 0 పంపిస్తారు. బీఆర్ఎస్ పరిస్థితి. ఇక కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మీదనే విశ్వాసం లేదు. కాంగ్రెస్ గెలవది. కాంగ్రెస్ యూపీఏ నుంచి ఇండియా అని పేరు మార్చుకున్నది. పేరు ఎప్పుడు మార్చుకుంటారు రఘు? ఇప్పుడు నీ ఛానల్ పేరు నువ్వు ఎందుకు మార్చుకుంటావు? ఆ ఛానల్ పేరు మీద పనిచేస్తే నీకు రేటింగ్ రాదని, నేను ప్రజలు విశ్వసించారని అని అనుకున్నప్పుడు నువ్వు బ్రాండ్ మారుస్తావు, పేరు మారుస్తావు. నిన్నటిదాకా ఒక కంపెనీ పేరు మీద నడిచింది దుకాణం, ఆ కంపెనీ సక్సెస్ అయితే లేదనుకున్నప్పుడు, ఆ కంపెనీని ప్రజలు విశ్వసిస్తలేరు అనుకున్నప్పుడు, అప్పుడప్పుడు మీరు బ్రేకింగ్ లేస్తారు కదా, హైదరాబాద్లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ 150 కోట్లతో పరారని వేస్తారు కదా.
అట్లా ఇలా కాంగ్రెస్ పై యూపీఏను ప్రజలు నమ్ముతలేరనే కదా ఇలా కొత్తగా దుకాణం ఒకటి పెట్టుకొని ఇండియా అని పెట్టుకొని వస్తున్నారు. దీన్ని ఎందుకు నమ్ముతారు? బోర్డు మారింది కానీ డైరెక్టర్లు ఎవరు? వాళ్ళే కదా. అందుకని దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. అల్టిమేట్గా వచ్చేది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం లోపల 17 స్థానాలని కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒక 6-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నట్టున్నాయి. సర్వేలు చాలా చెప్తాయన్న. సర్వేలు బీఆర్ఎస్కి 80 సీట్లు వస్తాయి, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడని కూడా చెప్పిన సర్వేలు ఉన్నాయన్న. ఏ సర్వే ఈ దేశంలో సంపూర్ణంగా సక్సెస్ కాలేదు. ఉత్తరప్రదేశ్లో 2వ మేము గెలవమని, మాకు 150 సీట్లు కూడా రావని 400 ఎమ్మెల్యేలలో రకరకాలుగా సర్వేలు చెప్పారు. బాగా తృప్తి పడిరు. ఆ 3 రోజులు పోలింగ్ అయిపోయి సర్వేలు చూసుకుంటే చాలా మంది సంఖ్యలు గుద్దుకున్నారు. రిజల్ట్ వచ్చినాక మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ 2వసారి ముఖ్యమంత్రి. సో మీ ఫస్ట్ టార్గెట్ ఎవరు రాష్ట్రంలో, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ కి ఎంపీ ఎన్నికలకు సంబంధం ఏంటి? అల్టిమేట్ బీఆర్ఎస్ కి ఎన్నికల భవిష్యత్తులో బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికలతో ఏం సంబంధం ఉంది? బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. సార్ అసెంబ్లీ కోడు, గెలిచినోడు పార్లమెంట్ కోడు, ఉటికి ఎగరలేనమ్మా ఇంకేదో ఎగిరినట్టు అసెంబ్లీని ఏం చేయలేడు. 2018లో గెలిచి 2వసారి అధికారంలో ఉండి 16 మంది ఎంపీలను గెలుచుకుంటాం, మా దోస్తు ఒకటి గెలుచుకుంటాడు, షెరో హెలికాప్టర్ పెట్టి దేశమంతా తిరుగుతామన్న దోస్తు పోయిండు, ఈయన పోయిండు. ఏం చేసిరు ఇద్దరు? ఆయన ఏకలింగంకి వెళ్ళి ద్విలింగంకి వచ్చిండు. ఈడ వీళ్ళు చేసేది ఏముంటుంది? సింగిల్ డిజిట్కి వీళ్ళు ఏం చేసిరు చెప్పు? పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడింది ఏంది? వీళ్ళు చేయగలిగింది ఏముంది? చాలాసార్లు మీ బిల్లులకే మద్దతు ఇచ్చినామని చెప్తారు. ఇక నువ్వు గెలిచి మా బిల్లుకి మద్దతు ఇచ్చడం ఎందుకు? డైరెక్ట్ మావాడే గెలిస్తే అయిపోతుంది కదా అని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా అందుకని బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెచ్చుకున్నది. దాన్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ గోల్ అయిపోయినారు. ఇంకా పోతారు వాళ్ళు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఈ రాష్ట్ర శాసనసభలో కూడా యూనిటీగా ఉంటారని నేను అనుకోను. బావో దిక్కు బామ్మరి దిక్కు లాగి లాస్ట్కి అది గుడ్డెద్దు శైలిలో పడ్డట్టు అయిపోతుంది. ఆయన తీసుకుపోతుంది. బీఆర్ఎస్ ఉండదు. ఇంకా ఉండని బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్ర రాజకీయం మార్చబోతున్నారు మీరు, అంతేనా? మేము మార్చరు కదబ్బా, ప్రజలు చెప్తున్నారు అన్నమాట. నేను మార్చి మీరు బీఆర్ఎస్ ని ప్యాక్ చేసి నేను ప్యాక్ చేయలేదు. ప్రజలు వద్దనుకున్నారు. బీఆర్ఎస్ ఉంది పార్టీ 39 అహంకారాన్ని వద్దనుకున్నారు, మీ అహంకారాన్ని వద్దనుకున్నారు, మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతిని వద్దనుకున్నారు. ఇంత అయినాక కూడా వీళ్ళు అసెంబ్లీ చూస్తురా? రఘు గారు మీరు ఎవరు మాట్లాడతారు? అయితే బావ మాట్లాడతారు, లేకపోతే బామ్మడిది మాట్లాడతాడు. 39లో ఎవరైనా కనబడుతుర్రా నీకు? ఎవరైనా మాట్లాడుతుర్రా? వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు మంత్రి ఉన్న కడియం శ్రీహరి లాంటి ఫ్లోర్ లీడర్ గాడు మాట్లాడాడు. జగదీష్ రెడ్డి ఉంటాడు, ఆడ మాట్లాడినారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, మాట్లాడినారు. మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. గంగుల కమలాకర్ ఉన్నాడు. ఎవరు మాట్లాడారు? అయితే కేటీఆర్ మాట్లాడాలి, లేకపోతే రాము మాట్లాడాలి, మండలికి పోతే కవితమ్మ మాట్లాడాలి. ఈ ముగ్గురేనా ఇక బొమ్మలు? ఈ బొమ్మలు వద్దనే ప్రజలు తీర్పిచ్చిరి. ఇంకా మారతారేమో అంటే ఇప్పుడు కూడా మారకపోతే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకెందుకు ఉంచుకుంటారు ప్రజలు వీళ్ళని? ఇప్పుడు ఉంటుందంటారా బంగాళాఖాతంలో పార్టీ? ఇంత తొందరపడి మనం మాట్లాడొద్దు. కొన్ని